ఓకే, ఈరోజు మనమున్నాం యూపీ కేసు గురించి మాట్లాడుకుందాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఈ మధ్యే ఒక పెద్ద న్యాయపరమైన మలుపు చోటుచేసుకుంది. అసలదేంటో వివరంగా చూద్దాం. ఈ కేసులో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, కుల్దీప్ సింగ్ సెంగార్ జైలు నుంచి బయటకు రాకుండా సాక్షాత్తు సుప్రీంకోర్టే అడ్డుపడింది. అవును, హైకోర్టు ఇచ్చిన ఒక చాలా కాంట్రవర్షియల్ బెయిల్ ఆర్డర్ని సుప్రీంకోర్టు ఆపేసింది. దీనివల్ల ఈ కేసు మొత్తం మళ్లీ దేశం దృష్టికొచ్చింది. సరే, అసలు ఈ పరిస్థితి దాకా ఎలా వచ్చిందో చూద్దాం. సుప్రీంకోర్టు ఎందుకు ఇలా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందో పూర్తిగా అర్థం కావాలంటే మనం ఈ కథ మొదట్నుంచి చూడాలి. అది చాలా పెద్ద, కష్టాలతో నిండిన ప్రయాణం. ఇది చూడండి, ఇది కేవలం ఒక రేప్ కేసు కాదు. ఒక అమ్మాయి న్యాయం కోసం పోరాడుతుంటే అధికారం అడ్డుపెట్టుకుని ఎంత దారుణంగా అణచివేయాలని చూశారో తెలుస్తుంది. ఆమె కంప్లైంట్ ఇచ్చాక ఏమైంది? ఆమె తండ్రి పోలీస్ కస్టడీలోనే చనిపోయాడు. తర్వాత ఆమె ప్రయాణిస్తున్న కార్కి యాక్సిడెంట్ అయ్యి కుటుంబ సభ్యులు చనిపోయారు. ఇన్ని అడ్డంకులు దాటుకుని వెళ్తే కాని ట్రయల్ కోర్టు అతనికి జీవిత ఖైదు విధించలేకపోయింది. శిక్ష అయితే పడింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. సెంగార్ ఢిల్లీ హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నాడు. అక్కడే కేస్ ఊహించని మలుపు తీసుకుంది. హైకోర్టు ఒక చిన్న చట్టంలోని ఒకే ఒక్క పదం మీద ఫోకస్ చేసింది. ఇక్కడ మనం పోక్సో చట్టం గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా అగ్రవేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అంటే ఏంటో. సింపుల్గా చెప్పాలంటే, పోలీస్ ఆఫీసర్ లాంటి ప్రభుత్వ పదవిలో ఉన్నవాళ్లు వాళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని మైనర్ల మీద లైంగిక దాడి చేస్తే దానికి చాలా కఠినమైన శిక్ష ఉంటుంది. అంటే కనీసం 20 ఏళ్ల నుంచి జీవిత ఖైదీ వరకు పడొచ్చనమాట. సరిగ్గా ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. హైకోర్టేమందంటే, పోక్సో చట్టంలో పబ్లిక్ సర్వెంట్ లిస్ట్లో ఎమ్మెల్యే పేరెక్కడా లేదు కదా, సో ఇది తీవ్రమైన నేరం కిందకి రాదు అని చెప్పింది. కాని చట్టం ఉద్దేశమేంటి? అధికారంలో ఉన్నవాడు దాన్ని దుర్వినియోగం చేస్తే కఠినంగా శిక్షించడం. మరి ఎమ్మెల్యేకి అధికారముండదా? ప్రజాప్రతినిధి కాదా? ఇదే అస్సలైన ప్రశ్న. చూశారా, హైకోర్టు లాజిక్ వల్ల ఏమైందో? నేరం తీవ్రమైనది కాదు, సాధారణమైనదిగా మారిపోయింది. దాంతో శిక్ష జీవిత ఖైదు నుంచి కనీసం 7 ఏళ్లకు పడిపోయింది. అప్పటికే సెంగారు సుమారు 7.5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. సో హైకోర్టు ఈ స్టెప్స్ ఫాలో అయిందన్నమాట. ఫస్ట్, సెంగార్ పబ్లిక్ సర్వెంట్ కాదని చెప్పింది. దానివల్ల నేరం తీవ్రత తగ్గింది. ఆ తక్కువ నేరానికి కనీస శిక్ష 7 ఏళ్లు. సెంగార్ అప్పటికే అంతకన్నా ఎక్కువ టైం జైల్లో ఉన్నాడు. కాబట్టి ఇంక జైల్లో ఉండాల్సిన పనిలేదు, బెయిల్ ఇచ్చేయొచ్చు అని అతని జీవిత ఖైదును సస్పెండ్ చేసింది. ఈ తీర్పు రాగానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ రంగంలోకి దిగింది. ఇది కరెక్ట్ కాదు అంటూ వెంటనే సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సిబిఐ వాదనలు చాలా బలంగా ఉన్నాయి. హైకోర్టు తీర్పు పోక్సో చట్టాన్ని నీరుగార్చేలా ఉంది అని. సెంగార్ బయటకొస్తే బాధితురాలి ఫ్యామిలీకి ప్రాణహాని ఉంటుందని చెప్పారు. అంతేకాదు, ఇలాంటి తీర్పుల వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని, జీవిత ఖైదు పడిన వాళ్లకు అంత తేలిగ్గా బెయిల్ ఇవ్వకూడదని వాదించారు. చట్టాన్ని అక్షరాలా కాకుండా దాని ఉద్దేశాన్ని చూడాలని కూడా గట్టిగా చెప్పారు. సుప్రీంకోర్టు కూడా సిబిఐ వాదనలతో ఏకీభవించినట్లనిపించింది. కోర్టు ఒక పాయింట్ రైజ్ చేసింది. ఒక మామూలు పోలీస్ కానిస్టేబుల్ పబ్లిక్ సర్వెంట్ అయినప్పుడు ఒక ఎమ్మెల్యే ఎలా కారు? చట్టంలో ఉన్న పదాలను గుడ్డిగా ఫాలో అవడం కాదు, అసలా చట్టాన్ని ఎందుకు తెచ్చారు, దాని వెనుకున్న ఉద్దేశమేంటో చూడాలి అని హైకోర్టుకు చురకంటించింది. ఆ ఒక్క ప్రశ్నతోనే సీన్ మారిపోయింది. సుప్రీంకోర్టు వెంటనే హైకోర్టు ఆర్డర్పై స్టే ఇచ్చింది. అంటే బెయిల్ క్యాన్సిల్. సెంగార్ జైలు నుంచి బయటకు రావడం ఆగిపోయింది. కేసు మళ్లీ మొదటికొచ్చినట్టయింది. సరే, ఈ కేసులో ఇన్ని మలుపులు చూసాం కదా, అసలు ఈ కేసు మనకు ఏం చెబుతోంది? దీని ప్రాముఖ్యత ఏంటి? ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, మన న్యాయ వ్యవస్థకు సంబంధించిన చాలా పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ కేసులో న్యాయం కోసం జరిగిన పోరాటంలో 3 పెద్ద అడ్డంకులు కనిపిస్తాయి. 1. అధికారం మరియు పలుకుబడి. రాజకీయ శక్తి న్యాయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూశాం. 2. చట్టంలోని లొసుగులు. చట్టాన్ని కేవలం అక్షరాల ప్రకారం చూస్తే అసలు ఉద్దేశమే దెబ్బతింటుంది. 3. బాధితుల భద్రత. నిజం చెప్పడానికి ముందుకొచ్చిన వాళ్లు ఎంత ప్రమాదంలో ఉంటారో ఈ కేసు నిరూపించింది. అందుకే ఈ కేసు కేవలం ఒక్కరిది కాదు. ఇది చట్టం వెనుకున్న అసలైన స్ఫూర్తి గెలుస్తుందా, లేక కేవలం కాగితం మీద ఉన్న అక్షరాలు గెలుస్తాయా అనే పెద్ద పోరాటం. దీని ఫైనల్ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి కేసులన్నింటికీ ఒక దారి చూపిస్తుంది. సుప్రీంకోర్టు తుది తీర్పు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. కాని ఈ కేస్ మన అందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. చట్టంలో రాసిన అక్షరాలకి, దాని వెనకున్న ఆత్మకి మధ్య తేడా వచ్చినప్పుడు అసలైన న్యాయమంటే ఏది?